హలో అష్నమస్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పేస్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 3కు మీకు స్వాగతం. శాటిలైట్ గెలాక్సీ అంటే ఏమిటి? 2013లో జరిగిన రష్యా ఫన్నీ రాకెట్ ఫెయిలియర్, షార్క్స్ బర్డ్స్ వలసకు అండ్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధం ఏమిటి? ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో యూనికార్న్ బ్లాక్ హోల్, స్పేస్ బేస్డ్ పవర్ అండ్ 2 కాజెస్ యొక్క కొలిజన్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా వెళ్ళి చూడండి. Let's start this episode. ఫ్యాక్ట్ నెంబర్ 1, శాటిలైట్ గెలాక్సీ అంటే ఏమిటి? మన సోలార్ సిస్టంలో మూన్స్ వాటి ప్లానెట్స్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ, ప్లానెట్స్ మరియు మూన్స్ అనేవి రెండు కూడా సూర్యుని ఆర్బిట్ చేస్తాయి. సో మూన్ని ప్లానెట్ యొక్క న్యాచురల్ శాటిలైట్ అనవచ్చు. మన మిల్కీవే గెలాక్సీ అండ్ ఇతర గ్యాలక్సీలలో నక్షత్రాలు గ్యాలక్సీ సెంటర్ను ఆర్బిట్ చేస్తాయి. కానీ చిన్న చిన్న గ్యాలక్సీలు కూడా మ్యాసివ్ గ్యాలక్సీల చుట్టూ కూడా ఆర్బిట్ చేస్తాయి. అంటే ప్రతి గెలాక్సీలలో కూడా కొన్ని బిలియన్ స్టార్స్ అనేవి వాటి సెంటర్ని ఆర్బిట్ చేస్తూ ఆ చిన్న చిన్న గ్యాలక్సీలు అనేటివి వాటి నియర్ బైలో ఉన్న మ్యాసివ్ గెలాక్సీల చుట్టూ ఆర్బిట్ చేస్తాయి. వీటినే శాటిలైట్ గెలాక్సీలు అంటాము. మన మిల్కీవే గెలాక్సీకి ఇలా చాలా శాటిలైట్ గ్యాలక్సీలు ఉన్నాయి. అందులో అతిపెద్దది లార్జ్ మెజెలానిక్ క్లౌడ్ అనే గెలాక్సీ. ఇది మన మిల్కీవే గెలాక్సీలో 100వ వంతు సైజ్ ఉంటూ సెంటర్ నుండి 163,000 లైట్ ఇయర్స్ దూరంలో ఆర్బిట్ చేస్తుంది. అండ్ ఇలాగే ఆండ్రోమెడా గెలాక్సీ కూడా 20కి పైగా మనం ఇప్పటివరకు శాటిలైట్ గెలాక్సీలు డిస్కవర్ చేశాము. అందులో M32 అండ్ M110 అనే గెలాక్సీలు పెద్దవి. ఈ గ్యాలక్సీలు ఆర్బిట్ చేస్తూ మ్యాసివ్ గ్యాలక్సీలో కలిసిపోవటం కానీ లేదా కొన్ని శాటిలైట్ గ్యాలక్సీలు కలిసి మర్జ్ అవ్వటం కానీ జరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, రష్యా ఫన్నీ రాకెట్ ఫెయిలియర్. 2013లో రష్యా కజకస్తాన్ నుండి ప్రోటానియం అనే రాకెట్ని లాంచ్ చేసింది. దాదాపుగా ఈ రాకెట్ 1 కిలోమీటర్ హైట్కి చేరాక దాని డైరెక్షన్ చేంజ్ చేసుకొని రివర్స్గా కిందకు ట్రావెల్ చేస్తూ క్రాష్ అయింది అండ్ రాకెట్ అనేది ఫెయిల్ అయింది. దీని ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే యాంగ్లో సెన్సార్స్ అనేవి అప్సైడ్ డౌన్ అంటే రివర్స్గా అమర్చారు. కార్ని డ్రైవ్ చేసేటప్పుడు ముందుకు చూస్తూ మనం డ్రైవ్ చేస్తాము, కానీ రాకెట్ని కంట్రోల్ చేసేవారు కంట్రోల్ సెంటర్ నుండి కంట్రోల్ చేస్తారు. అండ్ రాకెట్లోని సెన్సార్స్ అనేవి రాకెట్ ఎలా వెళ్తుంది దాని డైరెక్షన్స్ అనేది ఆరోలా సిస్టంలో చూపిస్తుంది. రాకెట్ డైరెక్షన్ని చూపించే సెన్సార్స్ అప్సైడ్ డౌన్ అంటే రివర్స్లో ఉన్నాయి కాబట్టి రివర్స్లో రాకెట్ పైకి వెళ్తుంది అని ఆర్ఎస్ చూపిస్తున్నాయి. అండ్ రాకెట్ని కంట్రోల్ చేసే అతను ఆ రాకెట్ అనేది రివర్స్గా పైకి వెళ్తుంది అని భావించి సిస్టంలో దాన్ని సర్చ్ చేశాడు. కానీ సెన్సార్స్ అనేవి రివర్స్గా ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గానే వెళ్తున్న రాకెట్ అనేది దాని డైరెక్షన్ని చేంజ్ చేయడం కారణంగా రివర్స్ జర్నీ తీసుకొని క్రాష్ అయింది. దీనంతటికీ కారణం ఎక్స్పీరియన్స్ లేని సైంటిస్ట్ ఈ సెన్సార్స్ని అమర్చటం. ఫ్యాక్ట్ నెంబర్ 3, షార్క్స్ యూజ్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ GPS. సముద్రంలో ఉండే జీవులు, షార్క్స్, తాబేళ్లు అండ్ పక్షులు అనేవి ఎన్నో కిలోమీటర్లు ఒక దేశం నుండి వేరే దేశానికి అండ్ ఒక సముద్రం నుండి వేరే సముద్రానికి వలస వెళ్తాయి. కానీ నెక్స్ట్ ఇయర్ అవి అదే ప్లేస్కి తిరిగి వస్తాయి. మనం ఏదైనా లొకేషన్కి వెళ్ళాలి అంటే GPS లొకేషన్ యూస్ చేసుకుంటాము, కానీ ఇవి అన్ని వేల కిలోమీటర్లు వలస వెళ్ళి తిరిగి వాటి హోమ్కి ఎలా వస్తాయి? 1973 నుండి 2018 వరకు సముద్ర జీవులపై చేసిన స్టడీలో అవి అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యాజ్ ఏ GPSగా యూజ్ చేసుకుంటాయి అని తెలిసింది. అర్త్ పోల్స్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈక్వేటర్స్ అంటే భూమధ్య రేఖ పరిసరాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్గా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరగటం తగ్గటాన్ని ఈ జీవులు తెలుసుకొని వాటి యొక్క హోమ్ని రీచ్ అవుతాయి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ వారు 20 షార్క్స్ని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అవి నార్త్ వైపు వెళ్ళటాన్ని వీరు గమనించారు. ఎందుకంటే వాటి హోమ్ అంటే వాటి గోల్ అనేది వాటి నుండి నార్త్ వైపు ఉంది. ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ షార్క్స్కు అవి సౌత్లో ఉన్నాయనే ఫీలింగ్ని ఇచ్చాయి. ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చేంజ్ చేసినా కూడా ఈ షార్క్స్ అనేవి ప్రతిసారి నార్త్ వైపు వెళ్ళటం స్టార్ట్ చేశాయి అండ్ సేమ్ రిజల్ట్సే వచ్చాయి. అండ్ ఈ టెస్ట్ అనేది పక్షులపై చేసినప్పుడు కూడా సేమ్ రిజల్ట్సే వచ్చాయి. సో ఈ రీసెర్చ్లో షార్క్స్, బర్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యాజ్ ఏ GPSగా వాడుకుంటాయని కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ స్కిల్ అనేది బై బర్త్ రాకుండా ఈ జీవులు అనేవి కాలక్రమేణా ఈ స్కిల్ని నేర్చుకుంటాయని ఈ రీసెర్చ్లో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆండ్రోమెడా మరియు మిల్కీవే గెలాక్సీల మధ్య కొలిజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆండ్రోమెడా మరియు మిల్కీవే గెలాక్సీలు 5 బిలియన్ ఇయర్స్ తర్వాత వీటి మధ్య కొలిజన్ జరిగి ఒకటిగా మారతాయని మనందరికీ తెలిసిందే. కానీ లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ఈ కొలిజన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ప్రతి గెలాక్సీ చుట్టూ గ్యాస్ మరియు డస్ట్
మరియు ఒంటరి స్టార్స్ అనేవి కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ వరకు ఉంటాయి. అండ్ ఈ గ్యాస్ మరియు డస్ట్ బబుల్లోనే ఈ గ్యాలక్సీలు ఉంటాయి. వీటినే గ్యాలక్టిక్ హాలోస్ అంటారు. కానీ ఈ గ్యాలక్టిక్ హాలోస్ అనేవి పల్చగా ఉండటం కారణంగా వీటి యొక్క లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయటం కానీ అండ్ దీన్ని అబ్జర్వ్ చేయడం కానీ కష్టమవుతుంది. కానీ గ్యాలక్సీ బ్యాక్గ్రౌండ్లో ఉండే బ్రైట్ క్వాజెస్ నుండి వచ్చే లైట్ అనేది ఈ గ్యాలక్టిక్ హాలోస్ ఎంత మొత్తంలో అండ్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అని తెలుసుకొని గ్యాలక్టిక్ హాలో యొక్క లెంగ్త్ని ఆస్ట్రోనామర్స్ కనుక్కుంటారు. ఆండ్రోమెడా గెలాక్సీ యొక్క గ్యాలక్టిక్ హాలోని పరిశీలించినప్పుడు ఇది మన గ్యాలక్సీ వైపు 1.5 నుండి 2 మిలియన్ లైట్ ఇయర్స్ వరకు స్ట్రెచ్ అయింది అని మనకు తెలిసింది. మన గెలాక్సీలోనే ఉండటం కారణంగా మన మిల్కీవే గెలాక్సీ యొక్క గ్యాలక్టిక్ హాలోని క్యాలిక్యులేట్ చేయలేము. కానీ మన మిల్కీవే గెలాక్సీ మరియు ఆండ్రోమెడా గెలాక్సీలు రెండు కూడా చూడడానికి సేమ్గా అండ్ సేమ్ మాస్ కలిగి ఉన్నాయి. సో ఆండ్రోమెడా గ్యాలక్టిక్ హాలో ఎలా అయితే ఉంటుందో మన మిల్కీవే గెలాక్సీ యొక్క గ్యాలక్టిక్ హాలో కూడా సేమ్గా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మన గ్యాలక్టిక్ హాలో అనేది 2 లైట్ ఇయర్స్ వరకు ఆండ్రోమెడా గ్యాలక్సీ వైపు స్ట్రెచ్ అయింది అని ఆస్ట్రోనామర్స్ అంచనా వేశారు. కానీ ఈ గ్యాలక్సీల మధ్య దూరం కేవలం 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ మాత్రమే. సో దీని కారణంగా వీటి యొక్క గ్యాలక్టిక్ హాలోస్ మధ్య కొలిజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అండ్ ఈ గ్యాలక్టిక్ హాలోస్ అనేవి గ్యాలక్సీ యొక్క పార్టే కాబట్టి ఈ గ్యాలక్సీల మధ్య కొలిజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి దాదాపుగా 4 బిలియన్ ఇయర్స్ తర్వాత ఈ గ్యాలక్సీలు అతి దగ్గరగా వచ్చి వాటి సెంటర్ ఆఫ్ మాస్ అయిన బ్యారీ సెంటర్ను 1 బిలియన్ ఇయర్స్ వరకు ఆర్బిట్ చేస్తాయి. అండ్ ఇప్పటి నుండి 6 బిలియన్ ఇయర్స్ తర్వాత ఈ రెండు గ్యాలక్సీలు కూడా మర్జ్ అయిపోయి ఒకటిగా ఒక బ్రైట్ క్వాజర్ని సెంటర్గా కలిగిన గ్యాలక్సీలుగా మారుతాయి. కానీ వీటిలోని స్టార్స్ అనేవి చాలా వరకు కొలిజన్ జరగదు అండ్ కొన్ని స్టార్స్ అయితే గ్యాలక్సీ బయటకు ఎజెక్ట్ చేయబడతాయి. కానీ ఇదంతా జరగడానికి 6 to 7 బిలియన్ ఇయర్స్ పడుతుంది. వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ సర్చ్? మన సోలార్ సిస్టంలో సూర్యునికి దగ్గరగా ఉండే ప్లానెట్ మిగతా ప్లానెట్స్తో పోలిస్తే చాలా స్పీడ్గా ఆర్బిట్ చేస్తుంది. ఎందుకంటే సన్ యొక్క హెవీ గ్రావిటీ కారణంగానే. 2 మిలియన్ సోలార్ మాసెస్ కలిగిన మిల్కీవే గ్యాలక్సీ యొక్క సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ సజిటేరియస్ ఏకు మన సన్తో పోలిస్తే చాలా రెట్లు గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. 10 to 15 సోలార్ మాసెస్ కలిగిన S2 స్టార్ ఈ బ్లాక్ హోల్ చుట్టూ దాదాపుగా లైట్ స్పీడ్లో 2.5% అంటే 7500 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో ఇది ఆర్బిట్ చేస్తుంది. కానీ రీసెంట్గా S4714 అనే స్టార్ ఏకంగా లైట్ స్పీడ్లో 8% అంటే 27000 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో ఈ బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తుంది. ఇదే ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన ఫాస్టెస్ట్ మూవింగ్ స్టార్. కానీ M87 బ్లాక్ హోల్ అనేది 6.5 బిలియన్ సోలార్ మాసెస్ కలిగి ఉంది. సో దీని దగ్గర స్టార్స్ అనేవి ఎంత స్పీడ్తో ఆర్బిట్ చేస్తుండవచ్చో మీరు ఊహించవచ్చు. అండ్ బ్లాక్ హోల్ యొక్క అక్రిషన్ డిస్క్లో ఉండే మ్యాటర్ అనేది బ్లాక్ హోల్లో పడిపోయేటప్పుడు దాదాపుగా లైట్ స్పీడ్లో 80% వరకు రీచ్ అవుతాయి. సో దీన్ని బట్టి ఈ యూనివర్స్లో దాదాపుగా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్స్ చాలా మొత్తంలో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా టైం డైలేషన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. మనం లైట్ స్పీడ్ని ఎలా రీచ్ అవ్వగలం? లైట్ అనేది లైట్ స్పీడ్తో ఎందుకు ట్రావెల్ చేస్తుంది? లైట్ స్పీడ్ అనేది దేనిపై ఆధారపడుతుంది? ఈ టాపిక్ పై మన ఛానల్లో ఒక వీడియో రాబోతుంది. ఈ ఎపిసోడ్లో చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు అర్థమైంది అండ్ నచ్చింది అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అండ్ ఇలాగే స్పేస్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.